గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, ఇప్పుడు ఫస్ట్ సార్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా ఇక్కడ, మీరు ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు? పిల్లల్లో మీరు హ్యాపీనెస్ ఎట్లా చూస్తున్నారు? పిల్లల్ని చూస్తేనే చాలా సంతోషంగా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇదే విధంగా పిల్లలు ప్రతి ఒక్క దాంట్లోనూ పార్టిసిపేట్ చేసి ప్రతిదీ మంచిగా ఉండాలని కోరుకుంటాను. కాకపోతే ఎవరు అనేది మనం చెప్పలేము కాబట్టి అందరూ ఉన్నవాళ్ళు మంచి యాక్టివ్నెస్ ఉన్న వాళ్ళే. ఎవరు ఎట్లా అనేది మనం చెప్పలేము, అది వాళ్ళ ఒపీనియను, వాళ్ళ ఇంట్రెస్ట్ను. లేదా పిల్లలు బాగా చక్కగా ఉండాలని, అందరినీ డిసిప్లిన్గా చూసుకోవాలని. మేడం, ఈ ఎలక్షన్స్ వల్ల ఏమన్నా ఇన్నోవేటివ్ చేంజెస్ ఏమన్నా వస్తాయని మీరు నమ్ముతున్నారా? కంపల్సరీ వస్తాయని అంటే దేన్ని బట్టి మీరు అది అంటే చెప్తున్నారు? ఒకరికి నుంచి ఒకరు డిసిప్లిన్ కానీ మనం చెప్పడం వల్ల, వాళ్ళ టీచర్స్ చెప్పడం వల్ల కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళకి డిసిప్లిన్ నేర్పించాలని నేను కోరుకుంటున్నాను. అవును, ఫస్ట్ సార్ కదండి మేడం ఇక్కడ స్కూల్లో ఎలక్షన్స్ జరగడం. మెయిన్ ఐడియాస్ అంతా స్వీటీ, క్యూటీ వీళ్ళంతా పార్టిసిపేట్ చేసి పిల్లల్లో కలిసిపోయి చేస్తున్నారు. మీ పిల్లలుగా మీ ఒపీనియన్ ఏమి దానిపైన? మా పిల్లలు ఇద్దరు చాలా యాక్టివ్నెస్, దేశా కానీ మనీషా కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ చాలా బాగుంది. పిల్లలు మంచిగా ఉండాలా, మంచి స్థాయిలో మేము చదువుకున్నప్పుడు ఉన్నట్టే పిల్లలు పైకి రావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ మేము ఏది కాదను, వాళ్ళు ఏం చెప్తే దాన్ని ఓకే చేస్తాం. అవునా మేడం, ఇప్పుడు రిజల్ట్ వస్తుంది కదండి మేడం, ఎవరు గెలుస్తారని మీరు ప్రెడిక్ట్ చేస్తున్నారు? చెప్పలేను. చెప్పలేరా మేడం? చెప్పలేను. మీరేమన్నా ఒకరిని సపోర్ట్ చేస్తున్నారా హాస్టలర్స్ కన్నా? చెప్పలేదు. పోటాపోటీగా నడుస్తుంది, పోటాపోటీగానే ఉంది. బాగుందా మేడం ఈరోజు? చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ మేడం.